ఇక్కడ పైన వస్తుంది ఇక్కడ ఉన్నాను వచ్చేస్తాను. సిలబస్ అంతా దాదాపు ఇక్కడైతే సార్ చెప్తాను. సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఇక్కడ ఈరోజు మనం నవంబర్లో జరిగినటువంటి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనము ఎస్వి అకాడమీలో గ్రూప్ 2కి సంబంధించి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ మన అకాడమీలో జరిగేటటువంటి క్వశ్చన్స్, రాబోయేటటువంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ జోనర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ టాప్ 50 క్వశ్చన్స్ని నవంబర్ మంత్కు సంబంధించినటువంటి టాప్ 50 క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ అకాడమీలో మనం పెట్టే గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్లో ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మీకు కూడా అవగాహన వస్తుంది. పూర్తిగా అయితే చివరి క్వశ్చన్ వరకు కూడా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఈ క్రింది వాటిలో సరైనటువంటి అంశం ఏది? సో స్టేట్మెంట్ క్వశ్చన్స్లో మనం చూసినట్లయితే జీడిపిలో సహకార రంగం వాటాను 2030 నాటికి పెంచాలనేది జాతీయ సహకార విధానంలో ముఖ్యమైన లక్ష్యం. 2 సహకార వారోత్సవాలను నవంబర్ 14 నుండి నవంబర్ 21 వరకు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు ఉందని రాజ్యాంగంలోనే 19A అధికరణ ప్రస్తావించును అని ఇచ్చాం. మరి సరైనటువంటి అంశం ఏది అంటే ఏది కాదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవి కూడా సూటబుల్ కాదు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా మనకి ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రశ్నలు జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే అభ్యుదయ కవి అవంశ సోమసుందర్. సో అభ్యుదయ కవి అవంశ సోమసుందర్ శత జయంతి వేడుకలకు సంబంధించి సరికాని అంశాలు అని ఇచ్చాము. ఇక్కడ సరికాని అంశాలు మనం చూసినట్లయితే సోమసుందర్ ఎన్టీఆర్ జాతీయ స్మారక పురస్కారం 2009లో అందుకున్నారు. బానిసల దండయాత్రను ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ సమయంలో రాసిన కవితా సంపుటికి చెందినది. 1924 నవంబర్ 17న తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు అనేసి ఇచ్చాం. మరి పైవన్నీ కూడా సరికాని అంశాలే. ఇవన్నీ కూడా సరికానటువంటి అంశాలే. అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇలాంటి ప్రశ్నలు వస్తే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలరా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఇలాంటి ప్రశ్నలపైన చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. స్టేట్మెంట్స్ ప్రతి కాన్సెప్ట్ని కూడా క్లియర్గా తెలుసుకుంటేనే ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అని ప్రశ్న ఇచ్చాం. అంటే లోక్నాయక్ ఫౌండేషన్ ఉత్తమ సాహితీవేత్త అవార్డును యండమూరి వీరేంద్రనాథ్ అందుకున్నారు. మరి వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వారికి జీవన సాఫల్య పురస్కారం కింద 55,000 రూపాయలు అందించనున్నారు. తెలుగు సమితి అధ్యక్షులు సుధాకర్కు జీవన సాఫల్య పురస్కారం లభించింది. ఇక్కడ సరికాని అంశం ఏది అంటే ఆప్షన్ 2, ఆప్షన్ 3. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. బట్ లోక్నాయక్ ఫౌండేషన్ ఉత్తమ సాహితీవేత్త అవార్డు అనేది యండమూరి వీరేంద్రనాథ్కు రావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. టైమ్ హరిత వ్యాపారుల జాబితాలో ప్రకటించినటువంటి అంశాలకు సంబంధించి సరైనటువంటి అంశం ఏది? టైమ్ హరిత వ్యాపారుల జాబితాలో ప్రకటించినటువంటి అంశాలకు సంబంధించి సరైనటువంటి అంశం. సో ఈ జాబితాలో హాస్క్ పవర్ సిస్టమ్స్ CEO జిగర్ షా ఈ జాబితాలో కలరు. రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్ నిహ్నాన్ కలరు. అమెరికన్ ది టైమ్స్ ఆఫ్ అవర్ పత్రిక ఈ జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో ఓలా ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు భవిష్ అయ్యర్ ఈ జాబితాలో ఉన్న ప్రథములు. సో పైవన్నీ కూడా సరైనటువంటి అంశాలే. సో టైమ్ హరిత వ్యాపారుల జాబితాకు సంబంధించి ఇచ్చినటువంటి అమెరికన్ ది టైమ్స్ ఆఫ్ అవర్ పత్రిక జాబితాకు సంబంధించి సరైనటువంటి అంశాలు ఇవన్నీ. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనటువంటి అంశం ఏంటి? సో ఇటీవల మాల్దీవులకి నూతన అధ్యక్షుడిగా మహ్మద్ మయీజ్ హుస్సేన్ ఎంపికయ్యారు. నవంబర్ 18వ తేదీన ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. భారత్ తరపున కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు. మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మహ్మద్ అన్సర్ బాధ్యతలు తీసుకున్నారు. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూసినట్లయితే ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో ప్రతి 5 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. భారత్ సహా ప్రపంచంలోని 8 దేశాలలో ప్రతి ఏటా 13 లక్షల మంది మరణిస్తూ ఉన్నారు. ధూమపానంతో ప్రతి ఏటా 13,12,000 మంది క్యాన్సర్తో మరణిస్తున్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పైవన్నీ కూడా సరైనటువంటి
అంశాలే. సో ఇటీవల అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి క్యాన్సర్ విభాగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో ప్రతి 5 నిమిషాలకు ఒకరు మరణిస్తూ ఉన్నారు. మరి భారత్ సహా ప్రపంచంలో 8 దేశాలలో ప్రతి ఏటా 13 లక్షల మంది మరణిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ P12 ఎలక్ట్రిక్ హైడ్రోపాయిల్ ప్రయాణికుల బోటును స్వీడన్లోనే స్టాక్ హోమ్లో గల ద్వీప సమూహాలతో ఏ తేదీన ప్రదర్శించడం జరిగింది? మరి ఏ తేదీన దీన్ని ప్రదర్శించారు అంటే నవంబర్ 10, 2023. సో P12 ఎలక్ట్రిక్ హైడ్రోపాయిల్ ప్రయాణికుల బోటును స్వీడన్లోని స్టాక్ హోమ్లో గల ద్వీప సమూహంలతో ఏ తేదీన ప్రదర్శించారు అంటే నవంబర్ 10, 2023. నెక్స్ట్ 2023 అంటే ఇక్కడ టైపింగ్ మిస్టేక్ పడింది. సో 2023 సంవత్సరం నాటికి దేశీయ ఔషధ పరిశ్రమ ఎన్ని లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా అనేది ఇచ్చారు. కానీ ఇక్కడ సరైన ఆప్షన్ ఏంటి అంటే 2030 అని రావాలి, అక్కడ టైపింగ్ మిస్టేక్ వచ్చింది. సో 16.60 లక్షల కోట్లు. సో 2030 సంవత్సరం నాటికి దేశీయ ఔషధ పరిశ్రమ ఎన్ని లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా అంటే 16.60 లక్షలు. సో నెక్స్ట్ గ్లోబల్ బ్యాంక్స్ కంట్రీ బై కంట్రీ అవుట్లుక్ 2024 పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత వాస్తవ జీడిపి మార్చితో పోలిస్తే జూన్ త్రైమాసికం నాటికి ఎంత శాతం పెరిగింది అని ఇచ్చారు. సో ఎంత శాతం పెరిగింది అంటే 7.8%, అంటే 7.8% అనేది పెరిగింది. నెక్స్ట్ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు? మరి అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు అంటే నవంబర్ 17. సో నవంబర్ 17న అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారు? సో ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా నవంబర్ 21, 2002. సో నవంబర్ 21, 2002లో ఫస్ట్ టైము ఈ యొక్క తత్వశాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జాతీయ పత్రికా దినోత్సవం సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది? సో జాతీయ పత్రికా దినోత్సవానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని అంశం 2022లో 180 దేశాలకు గాను భారత్ 155వ స్థానంలో కలదు. దేశంలో కోవిడ్ ఉధృతి వల్ల సుమారు 500 మంది పాత్రికేయులు మృతి చెందినట్లు నెట్వర్క్ ఆఫ్ ఇండియా లెక్కగట్టింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా నవంబర్ 17న ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. సో పైవన్నీ కూడా సరైనటువంటి అంశాలే. సో 2022లో 180 దేశాలకు గాను భారత్ 155వ స్థానంలో ఉంది. దేశంలో కోవిడ్ ఉధృతి వల్ల సుమారు 500 మంది పాత్రికేయులు మృతి చెందినట్లు నెట్వర్క్ ఆఫ్ ఇండియా లెక్కగట్టింది. సో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా నవంబర్ 17న ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. సో పైవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ ప్రముఖ గిరిజన స్వాతంత్ర యోధుడు బిర్సా ముండా జన్మస్థల ప్రాంతాన్ని ఉలీహతును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ తేదీన సందర్శించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో ప్రముఖ గిరిజన స్వాతంత్ర యోధుడు బిర్సా ముండా జన్మస్థల ప్రాంతాన్ని ఉలీహతు అనేటటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ తేదీన సందర్శించారు? సో నవంబర్ 15, 2023. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది? ఈ క్రింది వాటిలో సరికానటువంటి అంశం. సో మధ్యశ్రేణి క్షిపణులకు చెందిన ఘన ఇంధనంతో నడిచే 2 ఇంజన్లను విజయవంతంగా ఇటీవల ఉత్తర కొరియా నవంబర్ 16న పరీక్షించింది. హాస్వాంగ్ 12 అనే క్షిపణి ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా ఆధీనంలో గల గ్వామ్ దీవిని తాకగలదు. ఉత్తర కొరియా వద్ద ఉన్న మధ్యశ్రేణి క్షిపణులు ద్రవ ఇంధనంతో నడుస్తాయి అని ఇచ్చాం. అంటే ఇక్కడ సరికాని అంశాలు ఏంటి అంటే ఆప్షన్ 1 and 2. సో 1, 2 సరికాని అంశాలు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. 2013లో సిరియా రాజధాని డమస్కస్లో గల రెబెల్స్ శిబిరాలపై దాడి చేసినందుకు గాను ఇటీవల ఏ దేశం సిరియా అధ్యక్షుడికి అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది? సో ఎవరికి జారీ చేశారు? ఏ దేశం జారీ చేయడం జరిగింది అంటే ఫ్రాన్స్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇటీవల అంతరిక్షంలో టూల్ బ్యాగ్ పోగొట్టుకున్న వ్యోమగాములు నవంబర్ 1న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పర్యటించారు. మరి వారికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది అని ఇచ్చాం. సో మేజర్ జాస్మిన్ ఓహర్ ఇందులో పాల్గొన్నారు. ఐఎస్ఎస్ అంతరిక్షం బయట దాదాపు 6.44 నిమిషాలు అంటే 6 గంటల 44 నిమిషాలు ఆ ప్రాంతంలో సంచరించారు. సో 2009లో ఇలాంటి సంఘటన జరిగింది అని ఇచ్చాం. సో పైవన్నీ కూడా సరికాని
అంశాలే. ఓకేనా, ఇలాంటి ట్విస్టింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఎగ్జామ్లో. సో చాలా జాగ్రత్తగా రాయాలి. సో పేపర్ అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. కరెంట్ అఫైర్స్లో మాత్రం ఎంత జాగ్రత్తగా చదివితే అంత మంచిది. సో నెక్స్ట్, ఇటీవల ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్థిక మంత్రి ఏ దేశాలను అధిగమించి భారత్ 2027 కల్లా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రకటించారు. మరి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి జపాన్ మరియు జర్మనీని దాటి సో 2027 నాటికి భారతదేశము 3వ ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్, పంజాబ్ రాష్ట్రంలో విమోచనా దినాన్ని అంటే బందీచోడ్ దివస్ను ఈ క్రింది వాణిలో ఏ సిక్కు గురువు విడుదలైన రోజును స్మరించుకునే సిక్కుల యొక్క వేడుకగా నిర్వహించడం జరుగుతుంది అంటే గురు హర గోవింద్. సో గురు హర గోవింద్, వెరీ ఇంపార్టెంట్, ఆప్షన్ 3. నెక్స్ట్, నమో కబడ్డీలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏంటి? సో నవంబర్ 16న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ యువతను ఆటలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ ఆటలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలలో ఈ ఆటలను డిసెంబర్ పైన నిర్వహించడం జరుగుతుంది. ఖేలో ఇండియా కార్యక్రమం కింద ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. అంటే 1 మరియు 3 మాత్రమే సరికాని అంశాలు, మిగతాటివన్నీ కూడా సరైనటువంటివే. నెక్స్ట్, స్వతంత్రోద్యమంలో జైలుకి వెళ్ళిన తొలి ఆంధ్ర మహిళ అయినటువంటి దువ్వూరి సుబ్బమ్మ జయంతిని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహించడం జరుగుతుంది? మరి ఏ తేదీన దువ్వూరి సుబ్బమ్మ జయంతి నిర్వహిస్తారు అంటే నవంబర్ 15. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర క్రీడలను ఏ తేదీ వరకు నిర్వహించనున్నారు? సో ఇక్కడ నవంబర్ 15 నుంచి డిసెంబర్ 21 వరకు జరగాలి. అంటే ఇంతకుముందు ఫస్ట్ మనకి ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు గతంలో మనకి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 21 వరకు నిర్వహించాలని ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ప్రస్తుతం మనకి డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ యొక్క క్రీడలు అనేటివి నిర్వహించాలి అనేసి తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ మార్పు అనేది చేశారు ఆడుదాం ఆంధ్ర క్రీడలకు సంబంధించి. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్, FSSAI సో ఆహార నాణ్యత ప్రమాణాల పోర్టల్ను 4 ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరించనుంది. మరి అయితే ఆ భాషలకు సంబంధించి సరికానిది అని ఇచ్చాం. సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార నాణ్యత ప్రమాణాల పోర్టల్లకు సంబంధించి ఏ రీజనల్ లాంగ్వేజెస్ ఇందులో సరికావు అని ఇచ్చాం. సో కన్నడ మరియు పంజాబీ, సో ఇవి సరికాదు. సో గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం ఈ భాషల్లో ఉన్నాయి. మలయాళం, కొంకణి సో ఈ లాంగ్వేజెస్ అంటే అతి త్వరలో కన్నడ, పంజాబీ భాషల్లో కూడా దీన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్, బిగ్ బౌన్స్ వల్ల విశ్వం ఏర్పడి ఉండవచ్చని పేర్కొన్నటువంటి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయిన కార్లో రోవెల్సీ ఏ దేశానికి చెందినవారు? మరి ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, గడిచిన 20,000 సంవత్సరాల కాలంలో గ్రీన్లాండ్ చుట్టుపక్కల సముద్ర ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయని ఇటీవల పరిశోధకులు పేర్కొన్నారు అంటే 0.2 నుంచి 0.5. సో 0.2 నుంచి 0.5 వరకు పెరిగాయని ఇటీవల పరిశోధకులు పేర్కొన్నారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. మౌంట్ ఆబూ సమీపాన 4,931 అడుగుల ఎత్తులో తొలిసారిగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నారు. రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో ఈ పోలింగ్ బూత్ను ఏర్పాటు చేయనున్నారు. నవంబర్ 25న ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ సరికాని అంశం ఏది అంటే ఆప్షన్ 1 అనేది సరికాదు. మిగతా 2 కూడా సరైనటువంటి అంశాలే. ఇలాంటి ప్రశ్నలు జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్, ఓపెన్ డోర్స్ నివేదికకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏంటి? ఈ క్రింది వాటిలో సరైన అంశం, ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చాం, బట్ నేను ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది మాత్రమే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. సో క్లియర్గా ప్రశ్న అనేది జాగ్రత్తగా స్టడీ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ చదివేటప్పుడు జాగ్రత్తగా స్టడీ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ తెలిస్తేనే పూర్తిగా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అమెరికా విశ్వవిద్యాలయంలో చేరుతున్న విదేశీ విద్యార్థులలో చైనా నుంచి 2022-23 సంవత్సరానికి గాను 2.90 లక్షల మంది అక్కడ చదువుతూ ఉన్నారు. అంటే అమెరికా విశ్వవిద్యాలయాలలో చేరేటటువంటి విదేశీ విద్యార్థుల్లో చైనా వాళ్ళే ఎక్కువగా ఉన్నారన్నమాట. అందులో ఆప్షన్ 4 అనేది సరైన అంశం. మిగతా 3 కూడా సరికాని అంశాలే. నెక్స్ట్, CITES కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా సో స్థాయి సంఘ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారు? సో ఎప్పుడు నిర్వహించారు అంటే నవంబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్,
సో ఇటీవల బ్రిటన్ క్యాబినెట్లో జరిగినటువంటి మార్పులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది అని ఇచ్చాం. సో సరికాని అంశం ఏది అంటే ఆప్షన్ 3 1 మరియు 4 సరికానివి, 1 మరియు 4 సరికానివి, మిగతా 2 కూడా సరైనటువంటి అంశాలే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్కి ఎంపికైన క్రికెటర్లకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని అంశం అని ఇచ్చాం. సో వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు, డయానా ఎడుల్జీ, అరవింద్ డిసిల్వా, వీళ్ళు ముగ్గురు కూడా ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్కు ఎంపికయ్యారు. అయితే వీళ్ళకి సంబంధించి సరికాని అంశం అని ఇచ్చాం. ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో స్పోర్ట్స్ వింగ్లో ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది కాబట్టి ఇలాంటి ప్రశ్నలు చేసేటప్పుడు జాగ్రత్తగా స్టడీ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ 2 అనేది ఇక్కడ సరికాని అంశం, మిగతా 2 కూడా సరైనటువంటి అంశాలే. ఓకేనా. సో నెక్స్ట్ ఇటీవల మరణించినటువంటి సిపిఎం లోక్సభ సభ్యుడు బాసుదేవ్ ఆచార్యకు సంబంధించి సరికాని అంశం ఏది? సో సరికాని అంశం ఏంటి అంటే ఆప్షన్ 2 మరియు ఆప్షన్ 3 మాత్రమే. ఆప్షన్ 2 మరియు ఆప్షన్ 3 మాత్రమే సరికాని అంశాలు. సో మిగతాటివి సరైనటువంటి అంశాలు. ఈ స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఏదో మనం సింపుల్గా కరెంట్ అఫైర్స్ని హెడ్డింగ్స్ లాగా చదువుకొని లాజికల్గా సింపుల్గా చూడగానే ఆన్సర్ చేసే విధంగా ఉండదు. చాలా జాగ్రత్తగా స్టడీ చేయాల్సి ఉంటుంది. జిఎస్ పేపర్కి ఇంపార్టెంటే. అండ్ కరెంట్ అఫైర్స్ని ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మిగతా అన్ని సబ్జెక్టులపైన అంత మంచి గ్రిప్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ గిరిజనుల అభివృద్ధి కోసం పీవీటీజీ పథకాన్ని భారత ప్రధానమంత్రి జార్ఖండ్ రాష్ట్రంలో ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమం ద్వారా ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గిరిజన తెగలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయి? 18 రాష్ట్రాలు 220 జిల్లాలు. 18 రాష్ట్రాలు 220 జిల్లాలు. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బాలల దినోత్సవానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది? సో బాలల దినోత్సవానికి సంబంధించి సరికాని అంశం. సో 1 మరియు 2 మాత్రమే సరికానటువంటి అంశాలు, మిగతావన్నీ కూడా సరైనటువంటి అంశాలే. సో బాలల దినోత్సవానికి సంబంధించి సో ప్రశ్నలు అనేటివి ఇక్కడ చూడండి ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అనేటివి. నెక్స్ట్ ఇటీవల మధ్యప్రదేశ్ ఎలక్షన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైనటువంటి నర్మదీయ ఈ క్రింది వాటిలో ఏ తెగకు చెందినవారు? గోండు తెగకు చెందినటువంటి మహిళ అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 31 MQ-9B రీపర్ డ్రోన్లను భారత్కు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు ఇటీవల ఏ దేశ రక్షణ మంత్రి పేర్కొన్నారు? సో ఏ దేశ రక్షణ మంత్రి పేర్కొన్నారు అంటే అమెరికా సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ యునిసెఫ్ ప్రకారం ప్రతి 3 చిన్నారి పెళ్లి కూతుర్లలో ఒకరు భారత్కు చెందినవారు కలరని పేర్కొనడం జరిగింది. మరి అయితే ఇందులో భారత్కు సంబంధించి ఈ రాష్ట్రాలు జాబితాలో ఉన్నాయి. ఏ రాష్ట్రాలు అవి? ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో SDG 4 భాగంగా ఏ సంవత్సరం నాటికి అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది? సో ఇప్పుడు 2030 సంవత్సరం నాటికి. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2024 సంవత్సరం కోసం ప్రచురించిన 600 అత్యుత్తమ ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల జాబితాలో మన దేశం నుండి ప్రముఖమైన ఎన్ని విశ్వవిద్యాలయాలు ఇందులో చోటు సంపాదించాయి అంటే 5 ప్రముఖ విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మన దేశంలో ఏ సంవత్సరం నాటికి బాల్య వివాహాలను రూపుమాపాలి అంటే పటిష్టమైన కృషి చేయాలని యునిసెఫ్ ప్రకటించడం జరిగింది. సో 2030 సంవత్సరం. సో 2030 నాటికి మన దేశంలో బాల్య వివాహాలను రూపుమాపాలి అంటే పటిష్టమైన కృషి అవసరమని యునిసెఫ్ ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ సినిమాలో వినియోగించే ఫేషియల్ రీయానిమేషన్గా పిలిచే వీడియో రీరైటింగ్ ప్రోగ్రామ్ను ఏ సంవత్సరంలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఫస్ట్ టైం? సో ఎప్పుడు తీసుకొచ్చారంటే 1997లో తీసుకురావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అని ఇచ్చాం. సో 2030 నాటికి సుగంధ ద్రవ్యాల ఎగుమతి విలువ 80,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. మన దేశం నుండి ఉత్పత్తి అవుతున్న సుగంధ ద్రవ్యాలలో 20% విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మన దేశంలో ప్రస్తుతం 1.03 కోట్ల టన్నుల మేరకు సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి జరుగుతుందని ఇచ్చాం. అందులో ఇక్కడ సరికాని అంశం ఏది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇటీవల మరణించినటువంటి RBI మాజీ గవర్నర్ వెంకటరమణన్కు సంబంధించి సరికాని అంశం అని ఇచ్చాం. మరి ఈయన 1989 నుంచి 92 వరకు కూడా RBI గవర్నర్గా పనిచేశారు. అండ్ 1931లో తమిళనాడు రాష్ట్రంలో జన్మించడం జరిగిందని ఇచ్చాం. ఇక్కడ ఆప్షన్ 2 మరియు ఆప్షన్ 3 మాత్రమే సరికాదు. ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 4 రెండు కూడా సరైనటువంటి అంశాలే. నెక్స్ట్
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి ముసాయిదా బిల్లుకు సంబంధించి సరికాని అంశం ఏది అని ఇచ్చాం. సో ఇక్కడ ఈ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి ముసాయిదా బిల్లుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్లో ఆప్షన్ 1 మాత్రమే సరికాదు, మిగతాటివన్నీ కూడా సరైనటువంటి అంశాలే. అంటే ఇందులో ఒక చైర్మన్ ప్లస్ 14 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు అని ఇచ్చాం. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డుకు ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? సో మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త. సో మనోహర్ పారికర్ మాజీ గోవా సీఎం అనమాట. సో ఈయన పేరు మీదకి ఇచ్చేటటువంటి యువ శాస్త్రవేత్త అవార్డుకి ఇటీవల ఇస్రోకి సంబంధించినటువంటి సైంటిస్ట్ డాక్టర్ మాధవరాజు ఈ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ 2023 పోటీలలో 2వ రన్నరప్గా నిలిచినటువంటి మేరియా విల్సన్ ఏ దేశానికి చెందినవారు అంటే ఆస్ట్రేలియా. ఇక్కడ వాడు అని వచ్చారు, అది కొంచెం చెక్ చేసుకోండి. ఆస్ట్రేలియా ఇస్ రైట్ ఆన్సర్. 2వ రన్నరప్ మేరియా విల్సన్. నెక్స్ట్ ఇస్రో చేపట్టనున్న చంద్రయాన్ 4కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని అంశం. సో సరికాని అంశం ఏది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ కూడా సరికానటువంటి అంశాలే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా. చంద్రయాన్కి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓకే, ఈ స్టేట్మెంట్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. మన అకాడమీలో క్వశ్చన్స్ అనేటివి ఎలా ఉంటాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాం. ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు మీరు చేయగలిగితే మాత్రము 100% ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ అవుతుంది, మెయిన్స్ 100% ఎలిజిబుల్ అవుతారు. సో నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ ప్రాంతీయ సదస్సుకు సంబంధించి సరికాని అంశం అని ఇచ్చాం. మరి నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ ప్రాంతీయ సదస్సుకు సంబంధించి సరికాని అంశం ఏంటి అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఈ స్టేట్మెంట్స్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇటీవల అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి జేవియర్ మిల్లీ పొందిన ఓట్ల శాతం ఎంత? సో ఎంత శాతం ఓట్లు వచ్చాయి ఆయనకి అంటే 55.7% ఓటింగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 2023 ప్రపంచ మత్స్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? సెలబ్రేటింగ్ ద వెల్త్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. సెలబ్రేటింగ్ ద వెల్త్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కోవిడ్ టీకా పైన ICMR చేస్తున్నటువంటి అధ్యయనానికి సంబంధించి సరికాని అంశం ఏది? సో సరికాని అంశం ఏది అంటే ఆప్షన్ 2 2 మరియు 3 మాత్రమే. 2 మరియు 3 మాత్రమే. నెక్స్ట్ మహాసముద్రాలలో అత్యంత లోతైన ప్రాంతానికి ప్రప్రథమంగా చేరుకున్న అమెరికా నౌకాదళ మాజీ అధికారి డాన్ వాల్స్ ఏ తేదీన మరణించారు అంటే నవంబర్ 12, 2023న మరణించడం జరిగింది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా మనము కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లో పెట్టినటువంటి ప్రశ్నలు. సో ఎస్వి అకాడమీలో మనకు ప్రస్తుతం గ్రూప్ 2 బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కొత్త బ్యాచ్ కూడా అడ్మిషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు ఈ ఎగ్జామ్ పేపర్స్ కావాలనుకుంటే విజే స్టడీస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అందులో కోర్సు ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించి కంప్లీట్గా ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ అకాడమిక్ సంబంధించినటువంటి ఆఫ్లైన్ పేపర్ కావాలనుకుంటే సో ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో అండ్ ఆ కోర్సులో యాక్టివేట్ అయిన వాళ్ళకి ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.